క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇవాళ సాయంత్రానికల్లా ₹1,00,000 రుణమాఫీ జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అదే విధంగా ఇవాళ సాయంత్రానికి ₹1,00,000 పడిపోతాయి. అయితే 3 విడతలుగా ఈ 2 లక్షల రుణమాఫీ అనేటువంటి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా మొదటగా ఇవాళ 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 11 లక్షల పైచిలకు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక రెండో విడత తర్వాత మూడో విడత అంటే ఆగస్టు 15లోగా పూర్తి చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తా ఉంది. అందులో భాగంగా మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ ఎట్ ఎ టైం మాఫీ చేస్తుంది. గత సర్కారు చెప్పింది మొత్తం కూడా పక్కకు పెట్టేసింది. తర్వాత కేసీఆర్ కాక లాస్ట్కి వస్తే ఏం చేసిండు, 5 ఏళ్ల దాకా ఆగిండు. ఎలక్షన్ల ముందరకు వచ్చిన తర్వాత అది చేస్తానన్నాడు. అయితే అప్పుడు ఏమైందంటే ఆ ₹1,00,000 ఉన్నాయి, 2,50,000 అయింది అప్పుడుగా. అట్లా చాలా మంది నష్టపోయినరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఆ చెప్పినట్టుగానే ఆ దిశగా అడుగులేస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రానికి ₹1,00,000 రుణమాఫీ, ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు అంటే ఈ ఉత్సవాన్ని అంటే రైతులకు ఇచ్చేటువంటి ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి సంబురాలు చేసుకోవాలని చెప్పేసి 3 రోజుల పాటు సంబురాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ప్రారంభమై రేపు ఎల్లుండి కూడా ఈ సంబురాలు కొనసాగుతాయి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.